ఈరోజు పత్రికా విలేకరుల సమావేశంలో శ్రీ ఈటల రాజేందర్ గారు, హుజురాబాద్ శాసనసభ్యులు, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, వారితో పాటు మాజీ అధికార ప్రతినిధి కె నరేష్ గారు, ఇతర నాయకులందరూ ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పాల్గొంటున్నారు. ఈ కాన్ఫరెన్స్ నుంచి ఈటల రాజేందర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు దేశంలో ప్రజాస్వామ్యం అంతా కూడా నాశనం అయిపోతూ ఉంది, దేశం అంతా కూడా అధోగతి పాలవుతూ ఉంది, లక్షలాది మంది భారతమాత ముద్దు బిడ్డలు ప్రాణత్యాగాలు చేసి కోట్లాది మంది భారతీయులు ఉద్యమాలు చేస్తే దేశానికి స్వతంత్రం వచ్చి ఇవాళ దేశం ఒక దుర్భాగ్యమైనటువంటి దుస్థితిలో పోయే ప్రమాదం ఉంది. దీన్ని కాపాడుకోవాల్సిన కర్తవ్యం దేశ ప్రజానీకం మీద ఉంది, ప్రజాస్వామ్య వాదులపైన ఉంది, దేశంలో ఉన్నటువంటి న్యాయస్థానాల మీద ఉంది, 4th ఎస్టేట్ అనేటువంటి మీడియా పైన ఉందని చెప్పి ముసలి కన్నీళ్లు కారుస్తున్నారు. కానీ సీఎం కేసీఆర్ గారికి వారి ఆవేదనని, వారి ఏ బాధ అయితే వెలిపిస్తా ఉన్నారో ఆ బాధనే నేను తెలంగాణ రాష్ట్రంలో వెలిపిస్తా ఉన్నా. 3 తరాలు ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, 1969 ఉద్యమం, మొన్నటి మలిదశ ఉద్యమంలో లక్షలాది మంది ప్రజలు ఉద్యమంలో పాల్గొని వేలాది మంది బిడ్డలు ప్రాణత్యాగం చేస్తే తెచ్చుకున్న తెలంగాణలో ఇవాళ 8.5 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి ఇలాకాలో, కేసీఆర్ గారి ఏలుబడిలో ప్రజాస్వామ్యం ఎట్లా కూని చేయబడింది, అపహాస్యానికి గురైంది, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ సాంప్రదాయాలని, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఎట్లా మట్టిలో కలిపిండో ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందరు కూడా తెలుసు. ఒకనాడు కేవలం మొట్టమొదటిగా ఎదిరించింది అది అపోజిషన్ పార్టీస్ అయినా, మొట్టమొదటిగా ఎండగట్టింది మీడియా అయినప్పటికీ కూడా ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో చదువురాని వాళ్ళు కూడా కేసీఆర్ గారి అసలు రూపమేందో, కేసీఆర్ గారి మాటలకి చేతలకి ఎట్లా పొంతన లేదో, ఈ రాష్ట్రం త్యాగాల పునాదుల మీద ఏర్పడే రాష్ట్రం, ప్రజల భాగస్వామ్యత ఏర్పడే రాష్ట్రంలో ఎట్లా ప్రజల్ని మర్చిపోయి, ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయి, మంత్రులను, ఎమ్మెల్యేలను, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను మర్చిపోయి తానే సర్వస్వమై, తానే ఒక రాజులాగా, తానే ఒక చక్రవర్తిలాగా ఎట్లా రాజ్యం నడుపుతుండో ఇదంతా కూడా తెలిసిన చరిత్ర. కానీ అడుగుతా ఉన్నా, కేసీఆర్ గారిని 4 ఎమ్మెల్యేలని
పదే పదే పక్క కూర్చోబెట్టుకొని మీరు పరమ పవిత్రులు, నిప్పు కణికలైతే మాట్లాడుతున్నాడో వాళ్ళు ఎట్లా నిప్పు కణికలవుతారు, ఎట్లా పరమ పవిత్రులు అవుతారో ఇవాళ తెలంగాణ ప్రజలంతా కూడా అడుగుతున్నారు. 2014లో 63 మంది శాసనసభ్యులు గెలిచినాడు. నిజమే, ఇంకా కొంతమంది సభ్యుల సపోర్ట్ ఉంటే బాగుంటుందని చెప్పి బిఎస్పీ నుంచి వెళ్ళి తీసుకున్నారు 2 శాసనసభ్యులని, వైఎస్ఆర్సీపీ నుంచి తీసుకున్న 3 శాసనసభ్యులని, తెలుగుదేశం పార్టీని మొత్తమే బోర్లేసిండు. రాజీనామా చేయకుండానే ఒకరిని 2014 తర్వాత మంత్రివర్గంలో చోటు కల్పించట్టు. దాదాపు అప్పుడు చివరికి మనం చెప్పినట్టుగా సిపిఐ పార్టీలో అయితే పాపం సైకిళ్లకు జెండాలు కట్టుకొని ఇంటింటి కింద అడుక్కొని గెలిపించుకున్నటువంటి ఒక ఏకైక శాసనసభ్యుడు. దాదాపు 25 మంది శాసనసభ్యులని 2014 నుంచి 2018 వరకు వైఎస్ఆర్సీపీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, సిపిఐ పార్టీ కానీ, ఈ అన్ని పార్టీల నుంచి 25 మంది శాసనసభ్యులని ఏ పేరు తీసుకున్నావు? వారంటారు అభివృద్ధిని నచ్చి అభివృద్ధిని భాగం పంచుకోవాలని, ఆ నియోజకవర్గంలో డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పి చేస్తున్నట్టుగా ప్రవచిస్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత నేను 2004 నుంచి 2014 వరకు ప్రతిపక్షంలో ఉన్నాం. మేము అందులో ముఖ్యంగా ప్రతి క్షణం అధికార పార్టీని, కాంగ్రెస్ పార్టీని చెండాడుతున్న సందర్భంగా ఉన్నాం. కానీ ఏనాడు కూడా మేము ఆన్ పార్ విత్ అధికార పార్టీ ఎమ్మెల్యే లాగానే మేము ఫీల్ అయినాం తప్ప మేము ప్రతిపక్షాలను మాకు రోడ్డు రాదు, మాకు పెన్షన్ రాదు, మాకు సిమెంట్ రోడ్డు రావు అనేటువంటి పరిస్థితి లేదు. మొన్న కూడా చెప్పినాం, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు నియోజకవర్గంలో ఏ బాధ్యతలు, ఏ గౌరవం ఉన్నదో ఆ గౌరవం, ఆ బాధ్యతలు మాకు కూడా ఉండే. 2004 తర్వాత మేము ఎన్నికైన తర్వాత ఇవాళ హోమ్ గార్డ్స్ పోస్ట్ ఉంటే మాకు కూడా కొన్ని ఇచ్చిండ్రు. సెకండ్ లెవెల్ సెలక్షన్ ఉంటే మాకు కూడా ఇచ్చేది. బిఎండి లెవెల్ సెలక్షన్ లో మాకు కూడా ఇచ్చేది. ఎక్కడ కూడా ఫీల్డ్ అసిస్టెంట్లను పెట్టుకున్న, ఆశా వర్కర్లు పెట్టుకున్న, ఎవరిని నియమించుకున్నా కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిన కాడ ఎట్లయితే ఇచ్చిందో మాకు కూడా అట్లే ఇచ్చింది. మాకు ఎక్కడ తక్కువ చూడలేదు. అసలు ఎంత దుర్మార్గం అంటే, ఆనాడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పటికి కూడా మా నియోజకవర్గాలకు మంత్రులు వస్తున్నప్పుడు మాకు సమాచారం ఇచ్చి మా స్థానాన్ని, మా గౌరవాన్ని కాపాడుకుంటూ మా చేతనే ఏమైనా ఇంటే ఇప్పించే సంస్కారం ఉంది. మాకైనా రోడ్లు కావాలన్నా, మాకైనా మోరులు కావాలన్నా, మాకైనా పనులు పడ్డా, ఎక్కడ కూడా మాకు నీళ్ళ స్కీములు కావాలన్నా నేను చెప్తున్నా. నేను 2014 కంటే ముందు మా దగ్గర 3 హాస్పిటల్స్ శాంక్షన్ చేసినాం. కమలాపూర్లో 30 బెడ్ హాస్పిటల్, హుజరాబాద్లో 100 పడకల హాస్పిటల్, జమ్మికుంటలో 50 పడకల హాస్పిటల్ 2014 కంటే ముందే మేము శాంక్షన్ చేసుకున్నాం. 2 మండలాల్లో, కమలాపూర్ మండలం, ఇల్లంతగూడ మండలంలో 2 మండలాల్లో స్కీములు తయారు చేసుకున్నాం మేము. అట్లా మేము ఎక్కడ కూడా అభివృద్ధి జరగట్లేదనో, అభివృద్ధి కోసమనో ఆనాడు కనుక అయితే ఒక ఎమ్మెల్యే వెళ్ళాడు. ఆనాడంటేనేమో తక్కువ మంది శాసనసభ్యులు ఉన్నారు. సరే, జరిగిందంటే ఒక అర్థం. 2018లో 88 మంది శాసనసభ్యులు గెలిచి, ఇద్దరు శాసనసభ్యులు రెబల్ అభ్యర్థులు గెలిచిన వాళ్ళు కలుపుకుంటే 90 మంది శాసనసభ్యులు ఉండగా కూడా 119లో 90 మంది శాసనసభ్యులు అంటే అబ్సల్యూట్ మెజారిటీగా దానికి ఎదురు లేవు. అలాంటి జాగాలో ఏ కాంగ్రెస్ పార్టీ అయితే నీకు తెలంగాణ ఇచ్చిందని పదే పదే చెప్పుకుంటాము, 2014 తొలి సమావేశాల్లో ఆ పార్టీ నాయకురాల గురించి ఎట్లా మాట్లాడిందో అవన్నీ పక్కకు పెట్టి, అంటే మానవత్వం లేకుండా ఆ సభలోనే పోడి, ఆ సభలోనే కాంగ్రెస్ పార్టీ కథపెడుతున్న బాగా 12 మంది శాసనసభ్యులని నువ్వు చేర్చుకున్నావు. దానికి ఇంత బాధాకరమైన విషయం అంటే, అయారాం గయారాంల చరిత్ర ఈ దేశంలో కొనసాగినాడు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన కర్తవ్యం ఉందని చెప్పి పార్లమెంట్ లో భాగవత పిలిపించి దాన్ని పెట్టిండు. 1/3 ఉండాలి,
రాజీవ్ గాంధీ గారి ఆధ్వర్యంలో 1/3 ఉంటే తప్ప ఈ మీరు మారడానికి వీల్లేదు, యాంటీ డిఫెక్షన్ లా కింద వస్తుందని చెప్పి వారు చట్టం చేశారు. ఆ తదుపరి 1/3 ఉన్నప్పుడు కూడా మళ్ళా ఈ ఫిరాయింపు జరుగుతున్నప్పుడు ఈ మరొక చట్టం వచ్చింది వాజ్పేయి గారి అతను. నో 1/3 కాదు, 2/3 వంతు సభ్యులు మారితేనే అని చెప్పి. ఇవాళ నిస్సిగ్గుగా రెండో ఆనాడు 1/3 పెట్టినప్పటికి కూడా ఎట్లయితే వైలేట్ చేసిందో, ప్రజాస్వామ్య అపహాస్యం చేసిందో, అదే పద్ధతిలో మళ్ళీ 2/3 చట్టం తెచ్చినప్పటికి కూడా దాన్ని వైలేట్ చేయడానికి ఇవాళ ఎమ్మెల్యేలకు ప్రలోభ పెట్టడం. ఎమ్మెల్యేలకు ఏం చెప్తారు వీళ్ళు? మీ నియోజకవర్గాల్లో ₹1 రాదు, మీరు గెలిచినాడు గెలిచిండ్రు, దిగిపోయినాడు దిగిపోతారు, ప్రజలు ఓట్లు వేయవచ్చు మీకు, కానీ మీరు మా నియోజకవర్గం తిరగలేరు. ఎక్కడైతే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే గెలిచిందో ఆ ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు గెలిచిన జాగాలో ఆ జిల్లా మంత్రులు ఓడిపోయిన ఆయన తీసుకుపోయి స్టేజ్ మీద కూర్చోబెడతారు, ఓడిపోయిన ఆయనతో పెన్షన్లు పంచిస్తారు, ఓడిపోయిన ఆయనతో మీరు కళ్యాణ లక్ష్మి పంచిస్తారు, ఓడిపోయిన ఆయన ఇస్తే మీరు సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తారు, ఓడిపోయిన రికమెండ్ చేస్తుంది. అంటే మీరు చేస్తున్నది ఏదో మీ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం, ప్రజాస్వామ్యంలో గౌరవించడానికి ఇంతకంటే తారకాలం అనుకుంటుంది. దయాలు వేదాలు వడించినట్టుగా మీరంటారు ప్రజాస్వామ్యాన్ని కాపాడని చెప్పి. ఏం ప్రజాస్వామ్యం కాపాడండు? ఇంకొక మాట, 2014 నుంచి 2018 వరకు కూడా పార్టీలు మారిన వాళ్లకు మళ్ళీ రిజైన్ చేయకుండానే ఏ పార్టీ గుర్తు మీద గెలిచిందో ఆ పార్టీ నుంచి నీ పార్టీకి వచ్చిన మంత్రి పదవులు పెట్టింది. ఇవాళ 2018 తర్వాత కూడా ఇలా 12 మంది శాసనసభ్యులలో ఒకరి మంత్రి పదవి ఇచ్చినావు. ఏం సంస్కారం ఇది? ఏం ప్రయోజనం ఇది? అన్నిటికన్నా దుర్మార్గం ఏంటంటే అసలు వారు మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామిక నేను అడుగుతున్నా, ఇవన్నీ కూడా మీరు ఎట్లయితే దేశంలో ప్రజాస్వామ్యం పూర్తవుతుందని చెప్పి దేశంలో ఉన్నటువంటి అన్ని కోర్టుల చీఫ్ జస్టిస్లకి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి, సుప్రీంకోర్టు జడ్జెస్ కి, దేశంలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్లకి, అన్ని రాజకీయ పార్టీలకు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఎట్లయితే పంపిణో మేము కూడా ఈ 8.5 సంవత్సరాల కాలంలో మీరు ఎట్లా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలను చెరబట్టిండ్రు, ప్రతిపక్ష పార్టీల మీద దాడులు చేసిండ్రు, ప్రతిపక్ష పార్టీలే లేకుండా నీచమైన కుట్రలకు ఉడిగట్టిండ్రు, ఎన్ని వందల కోట్ల రూపాయలు చేతులు మారినో ఇవన్నీ కూడా మా దగ్గర కూడా ఎవిడెన్సెస్ ఉన్నాయి. అవన్నీ కూడా తప్పకుండా మొత్తం దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పంపించి దీని మీద డిబేట్ జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. రెండవది, మీకు నిజంగానే టీఆర్ఎస్ పార్టీ కనుక నిజాయితీ ఉంటే మొట్టమొదటిగా దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి పంచకంటే మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. 2014 నుంచి 2022 ఈనాటి వరకు మీ పరిపాలన మీద, మీరు తీసుకున్న నిర్ణయాల మీద, మీ చర్యల మీద, మీరు పార్టీలు మార్చినటువంటి చిల్లర విషయాల మీద, మారిన వాళ్ళకి ఇచ్చిన డబ్బుల మీద, మారిన వాళ్ళకి ఇచ్చిన తాయిలాల మీద, ప్రలోభాల మీద తప్పకుండా చర్చ పెట్టుకుందాం వస్తామని చెప్పి సవాల్ చేస్తాం. మీకు నిజాయితీ ఉంటే రా చర్చ పెట్టుకుందాం. ఇవాళ ఎంత బాగుందంటే మీడియా గురించి మాట్లాడుతూ పోస్ట్ స్టేట్ ఫస్ట్ తెలంగాణ రాగానే టీవీ9 ఏబిఎన్ టీవీ రెండింటి మీద కథం పట్టించింది. వాళ్ళు ఒరిపించుకొని మొత్తం గుంజేసుకున్నాడు. గుర్తుపెట్టుకోండి. అంటే ఏ మీడియా అయితే ప్రజల పక్షాన్ని నిలబడి ధర్మాన్ని కాపాడనో, ప్రజాస్వామ్యాన్ని కాపాడనో, ప్రజల పక్షాన్ని నిలవనో, అరాచకాన్ని చీల్చి చిన్నారో ఆ బాధ్యత వహించేటువంటి టీవీ ఛానల్ మీద నిషేధం పెట్టినమాట వాస్తవం కాదా? ఎవరు మొత్తుకున్నా ఏం చేసినా ఆనాడు నిమ్మకు నేతృడు గౌరవించిన మాట వాస్తవం కదా? వాళ్ళు బెదిరించుకొని దారికి తెచ్చుకొని టీవీ9 వాళ్ళు ఆక్రమించుకున్నమాట వాస్తవం కదా? ఇవాళ మొత్తం మీడియా సంస్థలు లొంగిపోకపోతే బెదిరించినా కూడా లొంగిపోకపోతే దాన్ని నిషేధించడం, దానికి అడ్వర్టైజ్మెంట్ రాకుండా చేయడం, దాని ఆదాయం రాకుండా చేయడం, దాన్ని వైర్లు కట్ చేయించడం, దాన్ని బెదిరించడం, లొంగిపోవడానికి మంచి తాయిలాలు. ఏ వ్యవస్థలు అయితే, ఏ మీడియా వ్యవస్థలు అయితే వాళ్ళు లొంగిపోతాయో వాళ్ళకు మాత్రం సరిపోను ఐఎఫ్పిఆర్ ద్వారా నిధులు ఇచ్చే కాకుండా వాళ్ళ సంస్థలు నిలబెట్టుకోవడానికి వందల కోట్ల రూపాయలు ఇండైరెక్ట్ గా కట్టబెడుతున్నమాట వాస్తవం కాదా? కట్టబెట్టకపోతే ఆ సంస్థలకు ఇంత చిల్లరగా మొత్తం బానిసల్లాగా ఎందుకు చూపిస్తున్నాయి ఇలా కొన్ని ఛానళ్ళు? ఇలా స్క్రిప్ట్ కేసీఆర్ గారి ప్రగతి భవన్ లో ఏ స్క్రిప్ట్ రాస్తే ఆ స్క్రిప్ట్ ని, ఆ స్కెచ్ ని కొన్ని ఛానళ్ళు పనిగట్టుకొని చూపించడం వాస్తవం కదా? ఆ ఛానల్ సెల్ఫ్ ఉందా, వెన్నెముక ఉందా? ఆ ఛానల్కు మానవత్వం ఉందా? ఆ ఛానల్కు ప్రజాస్వామ్యం ఉందా?
ఛానల్ బానిసలు అయిన మాట వాస్తవం కదా. కానీ ఇవాటికి కూడా కొన్ని ఛానల్ ఇవాళ కొన్ని ఛానల్ కాకుండా యూట్యూబ్ ఛానల్ వచ్చినాయి. ఇవాళ తీర్మానం అనే ఉన్నాడు, తీర్మానం 60 రోజుల పాటు జైలు పెట్టిండు స్వేచ్ఛ చెప్తే. అదేవిధంగా తొలి వెలుగు రఘును 30 రోజుల పాటు జైలు పెట్టిండు. ఇవాళ కాలేజీ టీవీ దాసరి శ్రీనివాస్ గారు వారిని జైలు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. కాలేజీ టీవీని బంద్ ఈ టీవీ ఎట్లా బంద్ చేయాలని చూస్తూ ఉన్నారు. అంటే ఛానళ్ళని మేము మెయింటైన్ చేసుకున్నాం, మా భయాలు లొంగిపోయారు. ఇలా సిపిఎం పార్టీకి ఒక ఛానల్ ఉండే, దాని పేరు TV10. ఇవాళ ఎవరి చేతిలో ఉంది? ఇవాళ ముఖ్యమంత్రి గారి చేతులు లేదా? ఏ ఛానల్ అయితే ఆనాడు మిమ్మల్ని ఎదిరించిందో ఆ ఛానల్ టీవీ నేను మీ చేతులు లేదా? ఇవాళ ఎన్టీవీ మీ చేతులు లేదా? ఇవాళ ఎవరు లేరు మీ దగ్గర చెప్పండి. ఇవాళ పెద్ద పెద్ద టీవీ ఛానళ్ళన్నీ కూడా లొంగిపోతుంటే, భయపడిపోతుంటే, మీకు బానిసలుగా మారుతుంటే, ఎవరైతే మారలేదో, ఎవరైతే కొత్త కొత్త పద్ధతి ద్వారా బయటకు వచ్చిందో వాళ్ళని వాళ్ళ బెదిరించే దాంట్లో భాగంగా మళ్ళీ బెదిరించి జైలు పెట్టిండ్రు. 60 రోజుల పాటు జైలు పెట్టిండ్రు. దాడులు చేస్తారు. ఏ క్షణం కింతంత చెప్పినా మళ్ళీ దాడులు చేస్తూనే ఉన్నారు. ఇవాళ ఏం ప్రయోజనం? ఇవన్నీ ఇప్పుడు మీరు మీడియా ఛానళ్ళ మీద చివరికి సిపిఐకి ఒక పాత్రిక ఉండే, ఇంతకుముందు చాలాసార్లు చెప్పినాడు, మన తెలంగాణ దాని పేరు. మన తెలంగాణలో ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి వార్తలు వస్తున్నాయని చెప్పి కక్ష కట్టి ఆ పత్రిక గుంజుకునేంత వరకు కూడా అది కాలే. ఇవాళ ఎవరున్నారు చెప్పండి? ఎవరి పెడతలేదు చెప్పండి? ఎవరు నీ దాడికి తట్టుకొని నిలబడతారు చెప్పండి? మీ అహంకారానికి, మీ దుర్మార్గాలకి, మీ రాజ్య హింసకి, మీ బెదిరింపులకి అధికారం ఏమవుతుంది? ఇవాళ అట్లా ఇవాళ మీడియా మిత్రులకు అప్పీల్ చేస్తాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడమని చెప్పి. మీరు కాపాడిందా? మీరే కదా, మీ సాక్షిగా కదా ఇది జరిగిపోయింది. అట్లనే ఇవాళ మునుగోడులో కూడా, హుజురాబాద్లో ఏం జరిగిందో మునుగోడులో జరిగింది. ఇంకా మునుగోడులో కొంచెం ఎక్కువ ఏం చేసినట్టే, నేను అడుగుతున్నా, ఓటుకు నోటు కేసు ఇప్పుడు నడుస్తుంది. ఇవాళ మీరు మీ ఎమ్మెల్యేలు 100 మంది, మీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు 100 మంది ప్రజలందరికీ నోట్లు పంచారు. అక్కడ పెద్ద పెద్ద దానాలు వెలిసినాయి. మద్యానికి బానిసలు కావద్దు, మద్యం ప్రలోభ పెట్టద్దు, తర్వాత డబ్బులకు ఓట్లు అమ్ముకోవద్దు, నేరం అని చెప్పి పెద్ద పెద్ద బాణాలు పెట్టారు. ఓటుకు నోటు తీసుకోవద్దు, ఓటు ఇవ్వద్దు అని చెప్పి, ఓటుకు నోటు ఇవ్వద్దని చెప్పి రాసినప్పటికి కూడా మరి ఎందుకు మీరు ఇవాళ తెలియదా? నా హుజరాబాద్లో బాగా చెప్తా, నాకు తెలిసి దేశ చరిత్రలో హుజరాబాద్ ఈ 6,600 రూపాయలు చొప్పున మా కుటుంబాలు రాలేదని చెప్పి మహిళలు బయటకు వచ్చి ధర్నా చేసి మాట వాస్తవం కదా? ఇది ఓటుకు నోటు కాదా? ఇది కేసు ముఖ్యమంత్రి గారి మీద పెట్టద్దా? మరి టీఆర్ఎస్ పార్టీ మంత్రుల మీద పెట్టద్దా? ఏదైతే పంచిందో వాళ్ళ మీద ఎమ్మెల్యే పెట్టద్దా? చెప్పండి. ఇవాళ ఒక్క దగ్గర స్టీఫెన్సన్ దగ్గర రేవంత్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చిండు, ఓటు అడిగిందని చెప్పి నువ్వు ఆయన మీద పెట్టినావు కదా. ఆయన వల్ల 50 లక్షలు కావచ్చు, వీళ్ళ వల్ల 6,000 రూపాయలు కావచ్చు. మరి ఎందుకో కేసులు పెడతలేవు? మరి ప్రతి దగ్గర హుజురాబాద్లో ఎంత అంటే దుర్మార్గం అంటే దళిత బంధు స్కీమ్. మీరు ఎప్పుడు కూడా గారు ఎప్పుడు జాతీయ స్కీములు ఇవ్వరు అనడానికి సజీవ సాక్ష్యం అనేకం ఉన్నాయి. 2018 ఏమి ఇచ్చిండో అవన్నీ ఎన్నికల కోసం ఇచ్చిండు, ఎన్నికల కోసం ఇచ్చిండు. 2018లో ఇచ్చిన అనేక హామీలు అమలు కాలేదు. ఎన్నికల కోసం ఇచ్చినప్పుడు కూడా రైతు బంధు అమలు చేసిందా? ఇవాళ మాట్లాడదాం. 2018లో మీరు మేనిఫెస్టోలో రాసిన అంశాలు ఏవైతున్నాయో, రైతు బంధు కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు, ఇవాళ నిన్న మొన్న ఇంప్లిమెంట్ చేసినటువంటి 57 సంవత్సరాల పెన్షన్లు కావచ్చు, ఈ డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, అనేక రకాల హామీలు ఉన్నాయి. అవి ఎక్కడో అమలు కాలే. ఎంత దారుణం అంటే ఇది గొప్ప ఎదుగుతున్న తెలంగాణ అని చెప్పి, బంగారు తెలంగాణ అని చెప్పి చెప్పినావు కదా. మునుగోడులో అనేక గ్రామాల్లో మాకు అభివృద్ధి జరగలేదు, మేము ఓట్లు వేయాలని చెప్పి చేసింది. కూర్చుంటే ఆ ప్రజలతో నేరుగా కేటీఆర్ గారే మాట్లాడి, ఎన్నికలు రేపు ఉంటాయి, వాళ్ళు మేము ఓట్లు వేయమని చెప్పి ధర్నా చేస్తే ఇంకో 2-3 గంటల్లో ఓట్లు అయితే వాళ్ళతో వీళ్ళు నేరుగా మాట్లాడి, మీ రోడ్డు వేయాలంటే మీరు ఓట్లు వేయండి మాకే. స్వయంగా 3వ తారీఖున ఎన్నికలు ఉన్నాయి. 2వ తారీఖున హైదరాబాద్లో 8.5 సంవత్సరాలుగా ఎలిమినగర్ ప్రాంతంలో 70 లోపున్న వాళ్ళు, అసైన్మెంట్ బిల్లులు కట్టుకున్న వాళ్ళందరికీ
పట్టాలు ఇస్తాం, మీకు క్లియర్ చేస్తామని చెప్పిండు. 3వ తారీఖున ఎన్నికలు పెట్టుకొని, అంటే 30,000 ఓట్లు ఎల్బీ నగర్లో ఉన్నాయని చెప్పి తెలిసి ఆ 30,000 ఓట్ల మీద గాలం వేసి ఇవాళ మీరు రేపు ఎన్నికలంగా మీరు ప్రలోభ పెట్టిండ్రు. మీకు నిజంగా దమ్ముంటే, నిజంగా నిజాయితీ ఉంటే, ప్రజల మీద విశ్వాసం ఉంటే ఈ పని చేయొచ్చు అన్నది చెప్పండి. 4 పనులు చేసిందండి. మునుగోడు ఎన్నికలను 4 పనులు చేసింది. ఒకటి, 30,000 ఓట్ల మీద నగర్లో కన్ను వేసి స్వయంగా కేటీఆర్ గారు 2వ తారీఖున మీటింగ్ పెట్టి మీకు క్లియర్ చేస్తున్నామని చెప్పి చూపించు. నిజంగానే నీకు ఎల్బీ నగర్ ప్రజల మీద నిజమైన ప్రేమ ఉంటే 2014 నుంచి 2022 వరకు ఏం చేసింది మీరు? ఎందుకు ఏరకపోయింది మీరు? అంటే మీకు ఓట్లు వచ్చినప్పుడు ఆ ఓట్ల మీద మీకు ధ్యాస ఉంటుంది కాబట్టి, ఆ ఓట్ల మీద మీకు ప్రేమ ఉంటుంది కాబట్టి, ప్రజల మీద మీకు ప్రేమ ఉండదు కాబట్టి, ఎంతమంది ప్రజాప్రతినిధులు ఆ సమస్య గురించి చెప్పినప్పటికీ కూడా మీరు చెవి మీద పారదు కాబట్టి పెట్టిండు. మీకు తెలియదు ఆ మునుగోడులో రోడ్లు లేవని, మీకు తెలియదు ఆ మునుగోడులో సమస్యలు ఉన్నాయని. ఇవాళ ఎవరైతే ధర్నా చేస్తుండ్రో వాళ్ళు నేరుగా ఫోన్ చేయడం, ఏమి ఇస్తాం. స్వయంగా ముఖ్యమంత్రి గారు మునుగోడు సభలో ఏమంటాడు, ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ముఖ్యమంత్రి గారి స్పీచ్ని తప్పకుండా తర్జుమా చేసి దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు పంపిస్తాం. మీరు గాడిదలకు గడ్డి వచ్చి ఆవులు పాలు పిండి వస్తుందా? ఎవరికేషన్ 2014లో నీకు కాదా? 2018 నీకు కాదా? నువ్వు ముఖ్యమంత్రి కాదా? రాష్ట్రంలో మునుగోడు ప్రజలు నీ ప్రజలు కాదా? మునుగోడు నియోజకవర్గం తెలంగాణ భూభాగంలో భాగం కాదా? నల్లగొండ జిల్లా తెలంగాణ లేరా? ఎంత దుర్మార్గం అండి. మీరు స్వయంగా నాకు ఓట్లు వేయండి, మీరు ఒక ముఖ్యమంత్రి మునుగోడు నియోజకవర్గంలో రేపు ఓట్లు అన్నప్పుడు పోయి నాకు ఓట్లు వేయండి, గాజులకు గడ్డి వేసి గావులకు పాలు పెడితే రావు, సోదితో ఓట్లు వేయండి, ఒళ్ళు మర్చి ఓట్లు వేయకండి, దావతులు ఇవ్వగానే డాన్సులు చేయగానే ఓట్లు వేసే సుమా, ఇంత అవమానకరంగా మాట్లాడండి మీరు. ఇవాళ 100% అక్కడ ఇచ్చినటువంటి అవన్నీ కూడా దబాయింపులన్నీ కూడా ఓట్ల మీద చెప్పడమే. స్వయంగా ముఖ్యమంత్రి గారే ఎంఆర్ఓలకు ఫోన్ చేసి ఎండిఓలతో మాట్లాడి, అక్కడ మీరు కనుక మీ అధికార పార్టీ కనుక గెలవకపోతే మీ సంగతి చూస్తామనే పద్ధతిలో మాట్లాడిన తర్వాత ఇంకేముంటుందండి. ముఖ్యమంత్రి గారు ఎన్నికల సందర్భంలో అధికారులతో మాట్లాడి మాకు సహకరించాలనేటువంటి మాటలు దేనికి దర్శనం చెప్పండి. నా కరీంనగర్లో నా హుజరాబాద్ ఎన్నికలప్పుడు స్వయంగా ఎన్నికల సిబ్బందిని కరీంనగర్లో పెట్టి దావతులు ఇచ్చి తాయిలాలు ఇచ్చి పంపించింది. నేను అడుగుతున్నా, ఎన్నికల సందర్భంలో అధికారులకు కూడా లంచాలు నేరుగా ప్రభుత్వం పరంగా ఇస్తున్నమాట వాస్తవం కదా? ప్రభుత్వం అంటే అధికార పార్టీ ఇస్తున్నమాట వాస్తవం కదా? అందరికీ పొలిట్ చేయడం, అందరి పిలవ పెట్టడం, ఎక్కడెక్కడ లొంగ తీసుకోవడం. ఒక లెంకలపల్లి గ్రామంలో అసలు ఎమ్మెల్యేలకి మునుగోడులో ఏం జరుగుతుంది? మునుగోడులో దాదాపు 100 మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎంపీలను అడేసి మీరు ఏం చేస్తున్నారో తెలియదు, అక్కడ మెజారిటీ రాకపోతే మీకు బీఫామ్ రాదు, రేపు మీకు భవిష్యత్తు లేదు, మీకు లేదు, పార్టీకి లేదు. వాడు 1 రూపాయి అంటే నువ్వు 2 రూపాయలు, వాడు 1 కొడితే నువ్వు 2 కొట్టు, వాడు 1 ఇస్తానే నువ్వు 2 ఇస్తా అని చెప్పు. ఏం చేస్తారో, ఏ హామీలు ఇస్తారో, ఏ అబద్ధం ఆడతారో, ఏం దబాయిస్తారో, కొడతారా, తిడతారా, రక్తం చిందిస్తారా, వాళ్ళని జైలు పెడతారా, గెలిచి రావాలని చెప్పి హుకుం జారీ చేసింది. ఇలా 100 మంది 36 గంటల ముందు మేమందరం మమ్మల్ని అందరూ నిలగొడితే, 36 గంటల ముందు మమ్మల్ని మాత్రమే కాదు, మా భార్య వాళ్ళ సొంత గడ్డ పరువుల వాళ్ళ ఎమ్మెల్యేలు అక్కనే ఉంటారు, అందరూ వాళ్ళ ఎమ్మెల్సీలు అక్కనే ఉంటారు, వాళ్ళ నాయకులందరూ అక్కనే ఉంటారు. ఇంకా తల్లిగారింటి కాడ ఒక మహిళ ఉంటే 5 సార్లు ఫోన్ చేసి ఎంఆర్ఓ గారు రాత్రి 11 గంటలకు నాకు ఎవరు లేరు, నువ్వు ఒక్కదాన్ని ఎట్లా పోవాలంటే కూడా లేదు కార్యక్రమం పంపించండి. ఇది నీ నీతి, ఇది నీ జాతి. మీటింగ్లు పెట్టుకుంటా ఉంటే, మా ప్రచారం మేము చేసుకుంటా ఉంటే, మా ప్రచారం మీద రాళ్ళదాడి చేసి, గుప్పలతో దాడి చేసి, రక్తాన్ని కళ్ళ చూసి బెదిరించండి ఏ ప్రయోజనం చెప్పింది? ఏ రాజ్యాంగం చెప్పింది నీకు? ఏ రాజ్యాంగంలో వచ్చిన అంబేద్కర్ గారు? అంబేద్కర్ చెప్పిందా ఈ ఎన్నికల సందర్భంగా ఏమని చెప్పి? చట్టాలను చట్టపడలు చేసి, చట్టాలను కాపాడే అధికారులను బానిసలు చేసుకొని ఒక రాజరిక వ్యవస్థను నడిపి దేశంలోనే మొత్తం ప్రజల్ని, ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరుస్తున్నటువంటి వ్యక్తి ఇలా కేసీఆర్ తప్ప ఎవరు కాదు. ఇవన్నిటి మీద డెఫినెట్ గా మేము భారతదేశం అన్ని ప్రతిపక్ష పార్టీలకు, ఈ రాష్ట్రాల పాలిస్తున్న ముఖ్యమంత్రులకు, రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి మేధావులకు, వైస్ ఛాన్సలర్లకు, మీడియా సంస్థలకు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు, హైకోర్టు న్యాయమూర్తులకు తప్పకుండా మేము చెప్తాం. ఇవాళ నేను ఇంకొక మాట కూడా అంటున్నా, 2015 నుంచి కాల్ డేటా అంటున్నాడు.
అంటే భార్యాభర్తల ఫోన్ కూడా వింటావాను, పిఏల ఫోన్ కూడా వింటావాను. పిఏల ఫోన్లో అసలు ఇళ్ళల్లో అవి ఏంటి వాటిని పెడతారట, పెట్టి మొత్తం రికార్డ్ చేస్తారట. లక్సా బగ్స్ అట. అంటే మీ వ్యవస్థ మొత్తం మీరు చేసే ప్రతి పని ఇతర పార్టీల ఇతర నాయకుల మీద నిఘా పెట్టుకొని వాళ్ళను మీరు భయభ్రాంతకు గురి చేసి సమాచారం తెచ్చుకొని ఈ చిల్లర పని చేయడం తప్ప మీరు ఎప్పుడు కూడా ప్రజలకు మేలు చేసి మంచి పనులు చేసి ప్రజల ప్రేమను పొందేటువంటి తెలివి లేదు, ఆ సంస్కారం మీకు లేదు. మీరు అనుకుంటున్నాడు దబాయించేది కుదురు చెప్తా అనుకుంటాను, మును వాళ్ళు నువ్వు చేసినావు, ఏమవుతుంది ఏమవుతుంది? ఇవాళ నిజంగా చెప్పాలంటే సరే 100% మాకు రిజల్ట్ వస్తుందని చెప్పే భావన మాకు లేదు. ప్రజల ఉద్యోగాల్లో రాజగోపాల్ గారు ఉన్నారు. ఎవరికి ఇస్తామమ్మా అంటే రాజగోపాల్ ఇస్తాం. ఎందుకు ఇలా వాళ్ళతో వాళ్ళ వాళ్ళ క్యాండిడేట్ ఉన్నాడు, ఈయన చెప్పొద్దు నా నోటితోటి ఎంత అసహించుకుంటున్నా ఎన్ని యూట్యూబ్లో బయటకు వచ్చి మీకు తెలుస్తుంది. పోకం లేదు. మీరు పెట్టే క్యాండిడేట్ మీకు ఎవరు కావాలి? నోరు లేని కావాలి, డూడు బసవాళ్ళు కావాలి, బానిసలు కావాలి, రేషములు ఉండదు. కేసీఆర్ గారు ఎవరు ఉంటారండి? కేసీఆర్ గారు తప్పులు చేయాలి, తన దగ్గర పని ఉండాలి, ప్రశ్నించడం ఉండద్దు, ఆత్మగౌరవం కలిగి ఉండద్దు. నేను స్వయంగా మా జిల్లా మంత్రి గారిని పాపం ఎంత అవమానపరిచిన చూడండి. దళితులకు ముఖ్యమంత్రి చేస్తా, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా, దళితులే నిజమైన పేదలు, వాళ్ళ కోసమే పుట్టిన ముఖ్యమంత్రి గారు బాగానే ఉంది. కానీ ఇచ్చినావా 3 ఎకరాల భూమి? ఇచ్చినావా డబుల్ బెడ్రూమ్లు? ఇచ్చినావా దళిత బంధు మొత్తం రాష్ట్రం అంతా? ఇచ్చినావా ముఖ్యమంత్రి పదవి? ఇచ్చినావా కనీసం డిప్యూటీ సీఎం పదవి? పోనీ ఇచ్చినావా ఓ గౌరవం కూడా ఎవరు? మీరట మొత్తం దేశాన్ని వెళ్ళి దేశానికి ఏదో చేయమని చెప్తున్నారు.